42% మీ రిజర్వేషన్ మీద మాట్లాడుతూ ఇవాళ కేసీఆర్ గారి వల్లనే చట్టం వచ్చిందంటే ఏదన్నా న్యాయమా చెప్పండి? ఏమన్నా న్యాయమా? మీ స్థాయిలో మీరు మాట్లాడడం తగ్గుతుందా? అధికారం రావడానికి చెప్పొచ్చు, 100 అబద్ధాలు చెప్పొచ్చు, ఓకే. వచ్చిన తర్వాత కూడా ఇంకా 100 అబద్ధాలు ఆడతామంటే ఎట్లయితే చెప్పండి? కనీసం చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మీడియా ఉంది, ప్రజలు ఉన్నారు, అసలు ఏమనుకుంటారన్నా కొద్దిగా ఆలోచన చేయాలి కదా. కేసీఆర్ గారి వల్ల 42% 23% తగ్గింది, 50% లోపలనే వచ్చి చట్టం తెచ్చిందని అన్నారు. కేసీఆర్ గారు 60% పైగా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది, దాదాపు 62% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మీరే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే కాంగ్రెస్ నాయకులే గాంధీ భవన్ నుంచి స్వప్నారెడ్డి, ఇంకొక గోపాల్ రెడ్డి అని ఇద్దరి కాంగ్రెస్ నాయకులతో, కాంగ్రెస్ సర్పంచ్లతో మీరు కేసు వేయించిన మాట వాస్తవం కాదా? రాహుల్ గాంధీ ఒట్టేసి చెప్పండి, పోనీ సోనియా గాంధీ ఒట్టేసి చెప్పండి, లేదు ప్రియాంక గాంధీ ఒట్టేసి చెప్పండి. పెంచిన కేసీఆర్ గారు పెంచిన రిజర్వేషన్లను హైకోర్టులో వేసి కొట్టేపించింది కాంగ్రెస్ నాయకుల కాదా? గాంధీ భవన్ నుంచి జరిగిందా లేదా? మేము మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో 50% క్యాప్ లోపలనే మీరు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 50% లోపల మేము తెచ్చి చేసినాం. మరి మేము ఒకవేళ కేసీఆర్ గారు 50% చట్టం చేస్తే నువ్వు 70% చట్టం తీసుకురా, మరి 60% చట్టం తీసుకురా. నీ చేతిలో ఉంది, ముఖ్యమంత్రి చేతుల్నే మరి తగ్గించే అధికారం ఉన్నప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు? మరి కావాలనే కదా. మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము పెట్టలే 42 ఇస్తాం, 52 ఇస్తాం, 62 ఇస్తామని మీరు పెట్టిండ్రు కనుక మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నప్పుడు మీరెందుకు మరి పెట్టకుండా అటు ఇటు తిప్పుతున్నారు? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అలా అబద్ధాలు నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు. అది ఓన్లీ డిసెంబర్ 2023 వరకు నడిచింది. అది తర్వాత జరగదు. అది అబద్ధాలు నమ్మే పరిస్థితి లేదు. నువ్వు ఏదైనా గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేయాల్సింది చెప్పేది పోయి ఎప్పుడు గొర్రెలకు పైసలు ఇస్తారు, గొర్రెలకు డబ్బులు వేస్తారంటే దాన్ని స్కామ్ పేరుగా దాన్ని బంద్ చేయించారు. 3 లక్షల గొర్రెలకు ప్రతి యాదవ్ సోదరికి 3 లక్షలు మేము ఇస్తామన్నాము. వర్షాలు పడుతున్నాయి, ఇప్పటివరకు కూడా చేప పిల్లల టెండర్ ఫైనలైజ్ కాలేదు. చెరువులు నిండినాయి, చేప పిల్లలు ఎప్పుడు వదులుతారు? దాని మీద దాస పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలా లిక్కర్ పాలసీ తయారవుతుంది, మరి ఎప్పుడు జీవో ఇస్తారు? రేపో మాపో పాలసీ వస్తుంది. మరి పెంచిన రిజర్వేషను సొసైటీలకు ఎప్పుడు ఇస్తారు? బార్లు, సొసైటీలకు వైన్ షాపులు ఎప్పుడు ఇస్తారు? 20%. దా జీవో ఎప్పుడు విడుదల అవుతుంది? అది జయంతి రోజు చెప్పాల్సిన బాధ్యత కాదా?